హలో నేస్తాలు. నేస్తం అంటే నాకు ముఖ్యమైన విషయం గుర్తుకొచ్చింది, అది తర్వాత చెప్తాను. ఈరోజు నేను రావోయి చందమామ సీరియల్ షూటింగ్లో ఉన్నాను. ఈ సీరియల్లో రుద్రాణి అనే ఒక పాత్ర చేస్తున్న వీణా పొన్నప్ప తనని మీకు పరిచయం చేయాలనిపిస్తుంది. పరిచయం చేయడానికంటే ముందు తను మీకు తెలుసు. తనని మీకు పరిచయం చేయడానికంటే ముందు నమస్తే అందరికీ. నేను మీకు విషయం చెప్పాలి. తను ఎంత మంచి నటో మీకు తెలుసు, కానీ ఎంత మంచి మనిషో మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కారణం ఏంటంటే తనకి ఆడ మగ తేడా లేదు. ఇది కాంప్లిమెంట్. తన డ్రెస్ చూసి, తన బిహేవియర్ చూసి మనం ఈ అమ్మాయి ఏంటబ్బా అనుకుంటాం, అంటే రౌడీ పిల్ల అనుకుంటాం. కానీ కాదు, మనసు చాలా మంచిది, వెన్న. తనకి ఆడ మగ అన్న తేడా లేదు. ఒక ఇంత సీనియర్ ఆర్టిస్టా లేకపోతే పెద్ద ఆర్టిస్టా, ఒక ప్రొడక్షన్లో పనిచేసే ఒక లేడీయా అన్న తేడా లేదు. మా లైట్ ఆఫీసర్ని ఒకలాగే చూస్తుంది, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒకలాగే చూస్తుంది, మా డైరెక్టర్ని ఒకలాగే చూస్తుంది, అందరినీ అలా చూస్తుంది. చాలా మంచి మనిషి, నాకు చాలా ఇష్టమైన అమ్మాయి. ఈ అమ్మాయిని మీకు పరిచయం చేయాలని నేను ఇవాళ ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది నేను బ్లెస్సింగ్ లాగా తీసుకుంటా. బికాజ్ మీలాంటి మంచి పెద్ద ఆర్టిస్ట్ నాకు ఇంత పెద్ద బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మీరు కూడా అంతే, మనతో పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అని ఏమి ఇప్పుడు దాకా ఒక యాటిట్యూడ్ కూడా చూపించట్లేదు. మమ్మల్ని మీ పిల్లలాగా చూసుకుంటారు, తినడానికి ఇస్తారు. అండ్ ఇంకొకటి మ్యాటర్ ఏంటంటే అమ్మ సారీస్ అయితే అద్రిపోయింది. నేనైతే గ్రేట్ ఫ్యాన్. ఈరోజు డైరెక్టర్ గారు కూడా చెప్పారు నాకు బామ్మ గారి కాస్ట్యూమ్స్ అంటే చాలా ఇష్టం అని. ఆ మ్యాటర్ వచ్చింది. సో ఒకసారి నేను ఇష్టపడ్డా. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ సారీ, బట్ అమ్మ నాకు అది గిఫ్ట్ ఇచ్చారు తెలుసా. వెరీ నైస్ సారీ, ఎంత బాగుందో అమ్మ వేసుకున్న సారీ. లవ్ యూ అమ్మ, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అది మిత్రాస్. బాయ్ బాయ్. బాయ్ తల్లి.